హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టాక్స్ లాజిక్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియోలో 43rd జిఎస్టీ కౌన్సిల్ మీట్లో వచ్చిన లేటెస్ట్ చేంజెస్ అండ్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. జిఎస్టీ ఎమ్నెస్టీ స్కీమ్లో మనకి ట్యాక్స్ పేయర్స్కి రిలీఫ్ అనేది ఇస్తున్నారు. లేట్ ఫీజ్ గురించి ఇంకా చాలా అప్డేట్స్, జిఎస్టీఆర్ డ్యూ డేట్స్ చేంజెస్ ఇవన్నీ ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఎంఎన్ఎస్టీ స్కీమ్లో మనకి రిలీఫ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే ఇంకా ఎవరైనా పెండింగ్ రిటర్న్స్ ఉండి రిటర్న్స్ అనేది ఫైల్ చేయకపోతే వాళ్ళకి ఈ స్కీమ్ ద్వారా రిటర్న్స్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. అంటే లేట్ ఫీజ్ అమౌంట్ అనేది తగ్గిస్తారనమాట. ఇక్కడ జిఎస్టీఆర్ 3B రిటర్న్స్ అనేది మనకి జూలై 2017 నుంచి ఏప్రిల్ 2021 అంటే మనకి జిఎస్టీ స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేసినప్పటి నుంచి ఇప్పుడు ప్రెజెంట్ వరకు మనకి ఈ లేట్ ఫీజ్ అనేది తగ్గిస్తారనమాట. అమౌంట్ అనేది ఇక్కడ లేట్ ఫీజ్ ఎంత చెప్తున్నారంటే మాక్సిమం 500 రూపీస్ పర్ రిటర్న్ అంటున్నారు. అంటే జిఎస్టీఆర్ 3B ఒక్క రిటర్న్కి 500 రూపీస్, సిజిఎస్టీ ఎస్సీ ఈక్వల్ అమౌంట్స్లో డివైడ్ చేస్తారు. అంటే 250 పర్ హెడ్ అనమాట. ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే నిల్ ట్యాక్స్ పేయర్స్కి అంటే నిల్ రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళకి ఇక్కడ 500 రూపీస్ పడుతుంది పర్ రిటర్న్. అదే మనకి నిల్ ట్యాక్స్ పేయర్స్ కాకుండా అదర్స్ అయితే మనకి 1000 రూపీస్ పడుతుంది. అంటే 500 సిజిఎస్టీ 500 ఎస్సీ అమౌంట్. ఈ స్కీమ్ ఈ లేట్ ఫీజ్ బెనిఫిట్ మనకి ఎప్పటి నుంచి అవైల్ చేసుకోవచ్చు అంటే మనకి 1st జూన్ నుంచి ఈ రిటర్న్స్ అనేది ఫైల్ చేస్తే మనకి బెనిఫిట్ అనేది వస్తుంది. అంటే మనకి ఇక్కడ పీరియడ్ ఎప్పటి వరకు ఉంది అంటే 31st ఆగస్ట్. నెక్స్ట్ రేషనలైజేషన్ ఆఫ్ లేట్ ఫీజ్ అంటే సెక్షన్ 47 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ ప్రకారం మనకి జిఎస్టీఆర్ 3B రిటర్న్స్ కానీ జిఎస్టీఆర్ 1 రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు క్యాప్ వాల్యూస్ ఉంటాయి కదా. అంటే మ్యాక్సిమం లేట్ ఫీజ్ ఇంత, ఎన్ని రిటర్న్స్కి మీరు ఫైల్ చేయకపోయినా ఓవరాల్ అమౌంట్ ఇంత అని చెప్పి క్యాప్ వాల్యూస్ ఉంటాయి. అప్పుడు రిటర్న్స్ కనుక ఫైల్ చేయకపోతే మనకి ట్యాక్స్ పేయర్స్ నిల్ ట్యాక్స్ లయబిలిటీ ఉన్న వాళ్ళకి మనకి జిఎస్టీఆర్ 3B రిటర్న్స్ కానీ జిఎస్టీఆర్ 1 రిటర్న్స్ కానీ మ్యాక్సిమం క్యాప్ వాల్యూ అనేది 500 రూపీస్ పర్ రిటర్న్ అనేది ఉంటుంది. అంటే 250 రూపీస్ సిజిఎస్టీ, 250 రూపీస్ ఎస్జిఎస్టీ. అదే నిల్ రిటర్న్స్ కాకుండా మనకి అదర్ ట్యాక్స్ పేయర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అగ్రిగేట్ యాన్యువల్ టర్న్ ఓవర్ ని బట్టి ఈ క్యాప్ వాల్యూస్ అనేది డిసైడ్ చేశారు. ఫర్ సపోజ్ మనకి గనక అగ్రిగేట్ యాన్యువల్ టర్న్ ఓవర్ అనేది 1.5 crore అమౌంట్ లోపల ఉంటే వాళ్ళకి క్యాప్ వాల్యూస్ అనేది మాక్సిమం 2000 రూపీస్. అంటే మనకి సిజిఎస్టీ 1000, ఎస్జిఎస్టీ 1000 రూపీస్ అని చెప్పి ఇక్కడ డివైడ్ చేశారు. ఇన్ కేస్ అదే కనుక అగ్రిగేట్ యాన్యువల్ టర్న్ ఓవర్ అనేది 1.5 crores అనేది అమౌంట్ ఎక్సీడ్ అయితే అండ్ అమౌంట్ అనేది బిలో 5 crore రూపీస్ గనుక ఉందనుకోండి, అప్పుడు ఈ క్యాప్ వాల్యూ అమౌంట్ అనేది మాక్సిమం 5000 రూపీస్. అంటే ఇక్కడ 2500 ఫర్ సిజిఎస్టీ, 2500 ఫర్ ఎస్జిఎస్టీ అనమాట. ఇన్ కేస్ అగ్రిగేట్ యాన్యువల్ టర్న్ ఓవర్ అమౌంట్ అనేది 5000 crore రూపీస్ కనుక ఎక్సీడ్ అయితే అప్పుడు ఈ లేట్ ఫీజ్ క్యాప్ వాల్యూ అనేది 10,000 రూపీస్. అంటే 5000 ఫర్ సిజిఎస్టీ, 5000 ఫర్ ఎస్జిఎస్టీ అనమాట. ఈ ట్యాక్స్ వాల్యూస్, ఈ లేట్ ఫీ క్యాప్ వాల్యూస్ అన్ని నార్మల్ రెగ్యులర్ ట్యాక్స్ పేయర్స్ అంటే కాంపోజిషన్ లేని వాళ్ళకి ఈ వాల్యూస్ అనేది వర్తిస్తాయి. అదే కనుక మనకి కాంపోజిషన్ డీలర్స్ కానీ ఫార్మ్ జిఎస్టీఆర్ 4 రిటర్న్ ట్యాక్స్ పేయర్స్ కనుక ఉంటే వాళ్ళకి క్యాప్ వాల్యూ అనేది 500 రూపీస్ అనమాట. అంటే నిల్ ట్యాక్స్ లయబిలిటీ ఉన్న వాళ్ళకి 500 రూపీస్, నిల్ ట్యాక్స్ లయబిలిటీ లేకుండా నార్మల్ ట్యాక్స్ లయబిలిటీ పేమెంట్స్ కనుక ఉంటే 2000 రూపీస్ లిమిట్ అనేది ఇక్కడ పెట్టారు. అంటే 1000 ఫర్ సిజిఎస్టీ, 1000 ఫర్ ఎస్జిఎస్టీ అనమాట. అదే నిల్ ట్యాక్స్ లయబిలిటీ అయితే 500 రూపీస్, అప్పుడు 250 ఫర్ సిజిఎస్టీ, 250 ఫర్ ఎస్జిఎస్టీ. లేట్ ఫీ పేబుల్ అమౌంట్ అనేది మనకి ఫార్మ్ జిఎస్టీఆర్ 7 రిటర్న్స్ కి కనుక చూసామనుకోండి, అప్పుడు మనకి 50 రూపీస్ పర్ డే లెక్కన వేస్తున్నారు. అంటే 25 ఫర్ సిజిఎస్టీ, 25 ఫర్ ఎస్జిఎస్టీ. ఇది మాక్సిమం అమౌంట్ అనేది 2000 వరకు పడుతుంది. 1000 రూపీస్ ఫర్ సిజిఎస్టీ అండ్ 1000 రూపీస్ ఫర్ ఎస్జిఎస్టీ. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 50 రూపీస్ పర్ డే బేసిస్ మీద తీసుకుంటారు ఫార్మ్ జిఎస్టీఆర్ 7 రిటర్న్స్ కి అయితే. ఈ రిలీఫ్సే కాకుండా ఇంకా అడిషనల్ రిలీఫ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు స్మాల్ ట్యాక్స్ పేయర్స్ కి. అంటే నార్మల్ లేట్ ఫీజ్, అమ్నెస్టీ స్కీమ్ ఇవి కాకుండా ఇంకా ఫర్దర్ బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫర్ స్మాల్ ట్యాక్స్ పేయర్స్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేది 5 crore రూపీస్ లోపల ఉంటే మార్చ్ అండ్ ఏప్రిల్ ట్యాక్స్ పీరియడ్స్ కి అంటే మార్చ్ అండ్ ఏప్రిల్ 2021 ఆ పీరియడ్ కి మనకి నిల్ రేట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు.
అంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది నిల్ రేట్. ఎప్పటి వరకు అంటే 15 డేస్. ఎప్పటి నుంచి 15 డేస్ అంటే డ్యూ డేట్ అప్పటి నుంచి 15 డేస్. ఇక్కడ మనకి జిఎస్టీఆర్ 3B రిటర్న్ నుంచి కన్సిడర్ చేసుకోవాలి. లేకపోతే PMT06 పేమెంట్ చేస్తాం కదా, ఆ పేమెంట్ డేట్ నుంచి కన్సిడర్ చేసుకోవాలి. PMT06కి అయితే మనకి రెడ్యూస్ రేట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 9% అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి 45 డేస్ అండ్ 30 డేస్ టైం లిమిట్ అనేది మార్చ్ 2021 అండ్ ఏప్రిల్ 2021 నుంచి ఉంటుంది. అంటే మనకి మార్చ్ యొక్క టైం లిమిట్ తర్వాత 45 డేస్ తర్వాత మనకి ఈ రేట్ అనేది 9% రేట్ అనేది అప్లికబిలిటీలో ఉంటుంది. అదే కనుక మనకి వేవర్ ఆఫ్ లేట్ ఫీస్ కనుక తీసుకున్నాం అనుకోండి, మనకి ఈ మార్చ్ 2021కి అంటే క్వార్టర్ ఎండింగ్ ఆఫ్ మార్చ్ కానీ అండ్ ఏప్రిల్ నుంచి అయితే మనకి మార్చ్ నుంచి కన్సిడర్ చేసుకుంటే 60 డేస్, అదే ఏప్రిల్ అయితే 45 డేస్ లిమిట్ అనేది ఇచ్చారు. ఈ టైం లిమిట్ అనేది మనము డ్యూ డేట్ ఆఫ్ ఫర్నిషింగ్ ఆఫ్ 3B రిటర్న్ అంటే మనకి జిఎస్టీఆర్ 3B రిటర్న్ యొక్క డ్యూ డేట్ నుంచి ఈ డేస్ అనేది కన్సిడర్ చేసుకోవాలి. ఈ డీటెయిల్స్ అన్ని రెగ్యులర్ ట్యాక్స్ పేయర్స్కి అప్లికబిలిటీలో ఉంటుంది. అదే కనుక మనం కాంపోజిషన్ డీలర్స్కి కనుక తీసుకుంటే వాళ్ళకి నిల్ రేట్ అనేది ఉంటుంది. ఎప్పటిదాకా అంటే 15 డేస్ CMP08 ఆ రిటర్న్ యొక్క డ్యూ డేట్ అప్పటి నుంచి ఈ 15 డేస్ టైం లిమిట్ అంటే క్వార్టర్ ఎండింగ్ మార్చ్ 2021కి కన్సిడర్ చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అదే కనుక మనం ఇంట్రెస్ట్ రేట్ తీసుకున్నాం అనుకోండి కాంపోజిషన్ డీలర్స్కి, అదే వాళ్ళకి 9% అనేది అప్లికబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ 45 డేస్ నుంచి ఈ 9% అనేది అప్లికబుల్ అవుతుంది. ఫస్ట్ అయితే మనకి నిల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్టే పడుతుంది. ఇన్ కేస్ అప్పుడు కూడా మనం రిటర్న్స్ అనేది ఫైల్ చేయలేకపోతే అప్పుడు 9% అనేది పడుతుంది. అదే కనుక మనకి ప్రెజెంట్ మే 2021 ట్యాక్స్ పీరియడ్ కనుక తీసుకుంటే నిల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 0% అనేది పడుతుంది ఫస్ట్ 15 డేస్ వరకు. అంటే మనకి జిఎస్టీఆర్ 3B రిటర్న్ ఫైల్ చేసిన డ్యూ డేట్ నుంచి తర్వాత 15 డేస్ వరకు నిల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది. మనకి PMT06 ఫైలింగ్ చలాన్ నుంచి అయితే కూడా నిల్ రేటే పడుతుంది. అండ్ మనకి ఇక్కడ రెడ్యూస్ రేట్ అనేది 9% అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఫర్దర్ డిలే ఉంటే అంటే ఇంకా నెక్స్ట్ 15 డేస్ వరకు కూడా మనం రిటర్న్ అనేది ఫైల్ చేయలేకపోతే అప్పుడు 9% అనేది అప్లికబిలిటీలో ఉంటుంది. అదే కనుక మనము వేవర్ ఆఫ్ లేట్ ఫీస్ కనుక తీసుకుంటే ఇక్కడ మనకి టైం లిమిట్ అనేది 30 డేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అదే జిఎస్టీఆర్ 3B రిటర్న్ యొక్క డ్యూ డేట్ నుంచి 30 డేస్ టైం లిమిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మంత్లీ ట్యాక్స్ పేయర్స్కి. లార్జ్ ట్యాక్స్ పేయర్స్ అంటే మనకి వాళ్ళ యొక్క అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేది 5 crores కంటే ఎక్సెస్ ఉన్న వాళ్ళకి లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 9% ఇంట్రెస్ట్ రేట్ అనేది పడుతుంది. మనకి 15 డేస్ డ్యూ డేట్ తర్వాత 15 డేస్ టైం లిమిట్ లోపల వాళ్ళ కనుక రిటర్న్ అనేది ఫైల్ చేయలేకపోతే, అదే కనుక మనము వేవర్ ఆఫ్ లేట్ ఫీస్ కనుక తీసుకుంటే 15 డేస్ ఫ్రమ్ డ్యూ డేట్ ఆఫ్ ఫర్నిషింగ్ ఆఫ్ ఫార్మ్స్ జిఎస్టీఆర్ 3B అంటే నార్మల్గా మనకి జిఎస్టీఆర్ 3B రిటర్న్ నుంచి డ్యూ డేట్ నుంచి 15 డేస్ అనేది టైం లిమిట్ అంటే కౌంట్ అనేది తీసుకోవాలి ఈ వేవర్ ఆఫ్ లేట్ ఫీస్ కోసం. ఈ రిలాక్సేషన్సే కాకుండా మనకి COVID-19 రిలేటెడ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు. అంటే డ్యూ డేట్స్ అనేది ఎక్స్టెండ్ చేశారు. మనకి GSTR 1 కానీ IFF అదే అండి ఇన్వాయిస్ ఫర్నిషింగ్ ఫెసిలిటీ మనకి మే 21కి 15 డేస్ అనేది టైం లిమిట్ అనేది ఎక్స్టెన్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. GSTR 4 యొక్క డ్యూ డేట్ ఫినాన్షియల్ ఇయర్ 2021కి మనకి 31st జూలైకి వేశారు. అంటే డేట్ అనేది ఎక్స్టెన్షన్ చేశారు. అదే కనుక మనకి ITC 4 ఫర్ క్వార్టర్ ఎండింగ్ మార్చ్ 2021కి అయితే మనకి 30 జూన్ వరకు టైం లిమిట్ అనేది ఎక్స్టెన్షన్ చేశారు. మనకి క్యూములేటివ్ ITC బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఏప్రిల్ మే జూన్ మంత్కి మనకి పీరియడ్ ఎండింగ్ ఆ జూన్ మంత్లో జూన్ 2021లో మనం క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. ఇది చాలా మంచి బెనిఫిట్ అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఎలోవింగ్ EVC అని ఇస్తున్నారు. నార్మల్గా కంపెనీస్ DSC ద్వారానే మనకి ఏదైనా వెరిఫికేషన్ అనేది చేస్తారు. నార్మల్గా EVC మోడ్ అనేది అంతకుముందు ఉండేది కాదు. ఇప్పుడు మనకి EVC ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే కంపల్సరీగా మనం DSC ద్వారానే పెట్టేసి వెరిఫికేషన్ అనేది చేయాల్సిన అవసరం లేదు. ఇది చాలా మంచి బెనిఫిట్ అని కూడా చెప్పుకోవచ్చు. మనకి ఏమైనా నోటీస్ కనుక వస్తే అథారిటీస్కి రిప్లై అనేది ఇస్తాం కదా, అలాంటి నోటీస్ సెక్షన్స్ కనుక ఉంటే ఇక్కడ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఈ నోటీసెస్ అనేది 15th ఏప్రిల్ నుంచి 29th ఏప్రిల్ మధ్య లోపల ఉంటే మనకి డేట్ అనేది 30th జూన్ వరకు ఎక్స్టెన్షన్ అనేది చేశారు. ఈ టైం లిమిట్లో మీరు ఎప్పుడైనా రిప్లై అనేది ఇవ్వచ్చు అథారిటీస్కి. ఫినాన్షియల్ ఇయర్ 2021 నుంచి మనకి యాన్యువల్ రిటర్న్లో కూడా చేంజెస్ అనేవి ఉన్నాయి. ప్రీవియస్గా అయితే మనకి GSTR 9C యొక్క
రికన్సిలేషన్ స్టేట్మెంట్ చేసేటప్పుడు మామూలుగా అథారిటీస్ దగ్గరికి అంటే ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సర్టిఫికేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అదనేది చేంజ్ చేశారు. ఎవరు ట్యాక్స్ పేయర్స్ అయితే వాళ్ళే సెల్ఫ్ సర్టిఫికేషన్ అనేది ఇచ్చుకోవచ్చు అని చెప్పి ఈ నోటిఫికేషన్లో రిలీజ్ చేశారు. మనకి జిఎస్టీఆర్ 9 కానీ 9A కానీ ఫినాన్షియల్ ఇయర్ 2021కి మనకి 2 crores కనుక లిమిట్ అనేది అగ్రిగేట్ టర్నోవర్ లిమిట్ అనేది ఉంటే వాళ్ళకి రిటర్న్ అనేది జిఎస్టీఆర్ 9 కానీ 9A కానీ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి కూడా ఇక్కడ ఇస్తున్నారు. అదే కనుక మనకి అగ్రిగేట్ యాన్యువల్ టర్నోవర్ అనేది 5 crores కనుక ఎక్సీడ్ అయితే అప్పుడు అలాంటి కేసెస్లో ఖచ్చితంగా వాళ్ళు జిఎస్టీఆర్ 9A రిటర్న్స్ అనేది ఫైల్ చేయాల్సి ఉంటుంది. అదే అండి, సింపుల్గా మనకి జిఎస్టీఆర్ 9C కూడా రికన్సిలేషన్ స్టేట్మెంట్ కూడా మనం ఇక్కడ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి రెట్రోస్పెక్టివ్ పేమెంట్ అనేది ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది మనకి ఈ యాక్ట్ వచ్చినప్పటి నుంచి అంటే జిఎస్టీ యాక్ట్ వచ్చినప్పటి నుంచి క్యాష్ బేసిస్ మీద చేసే ఆలోచన ఉంది. ఇంకా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయలేదని చెప్పి కూడా మనకి పాయింట్ ఇచ్చారు. అది కనుక వస్తే మనకి ఇంకా మంచి బెనిఫిట్ అనుకోవచ్చు. ఈ స్టెప్సే కాకుండా మనకి జిఎస్టీఆర్ 1, 3Bకి ఎఫ్ఎఫ్ ఫెసిలిటీకి ఆటోమేటిక్గా అంటే డిఫాల్ట్గా వచ్చేటట్టు ఇంకా మెజర్స్ అనేది జరుగుతున్నాయి అని చెప్పి మనకి లాస్ట్ పాయింట్లో కంక్లూడ్ అనేది చేశారు. ఇవి అండి ఓవరాల్గా మనకి అమ్నెస్టీ స్కీమ్ గురించి డ్యూ డేట్స్ చేంజెస్ గురించి నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా మనకి స్పెసిఫిక్గా ఒక టేబుల్ వైజ్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.